నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఎప్పటికప్పుడు మీరు మెచ్చే మీకు నచ్చే రుచులను కొత్తగా సరికొత్తగా అందిస్తున్న మన రుచుడు ఈ రోజు కూడా సంథింగ్ డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది. మరి సంథింగ్ డిఫరెంట్ అన్నానంటే నేను ఎక్కడికి వచ్చానో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంపు రెస్టారెంట్కి. సో మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మనకు ఏ రెసిపీస్ పరిచయం చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, నమస్కారం అండి. సో మరి ఈ రోజు మేము వెయిట్ చేస్తున్నాము, మాకు ఎటువంటి రెసిపీ పరిచయం చేయబోతున్నారని చెప్పేసి. ఈరోజు కూడా చుక్క కూర చాకు రొయ్యలు. చాకు రొయ్యలు, ఓకే ఓకే. చుక్క కూర చాకు రొయ్యలు అంటే ఎక్కువగా మనం ఆకుకూరతో నాన్ వెజ్ మిక్స్ చేస్తూ ఉంటాము, కానీ చాకు రొయ్యలు అంటే దాని పేరే రొయ్యల పేరా? రొయ్యల పేరు చాకు రొయ్యలు. ఓకే. రొయ్యలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రొయ్యలు ఉంటాయి. అవును. రివర్ రొయ్య, సీ రొయ్య, చాకు రొయ్య. చాకు రొయ్య ఏంటంటే రొయ్యల్లో శ్రేష్టం, బాగా రుచికరంగా ఉంటుంది. ఓకే ఓకే. అది మనకి ఎలా తెలుస్తుంది చాకు రొయ్య అనేది? మార్కెట్లో దొరుకుతాయి. దాని పేరు చాకు రొయ్య అంటే ఇస్తాం. ఓకే ఓకే ఓకే. మరి చుక్క కూర చాకు రొయ్యకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. చుక్క కూరలు 2 కట్టెలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొత్తిమీర, గరం మసాలా, వెల్లుల్లి, నూనె, రొయ్యలు 1 కప్పు. ఓకే, చుక్క కూర చాకు రొయ్యలకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలేమైనా దీనికి? ముందుగా మనము చుక్క కూరని కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా కట్ చేయాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి చుక్క కూరకి రొయ్యలకి? 1 కప్పు రొయ్యలు ఉన్నాయనుకోండి, మనము 2 కట్టల చుక్క కూర. ఓకే ఓకే. చుక్క కూర అంటే మనకు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఆ పులుపుదనం ఉంటుంది చుక్క కూర, అందుకే దీనికి అది కాంబినేషన్ అన్నమాట. ఓకే. అంటే రొయ్యలతో మనం టొమాటో ఎక్కువగా కాంబినేషన్ చూస్తూ ఉంటాము, ఆ పులుపుదనం కోసం ఇక్కడ మనం చుక్క కూరని తీసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం. రొయ్యల్ని మనం మగ్గబెట్టుకోవాలి. ఓకే, డైరెక్ట్గా చేయడానికి లేదు. అవును. అందులో కొంచెం పసుపు అలానే ఉప్పు కూడా వేసేసి. అరే నాకు తెలిసిపోయింది, ఎంత చక్కగా వంట చేసేసేస్తుంది. చూసి చూసి వాళ్ళు వీరవుతారు, వీళ్ళు వారవుతారు అంటారు కదా, చక్కగా నిదర్శనం. వాటర్ వేయకుండా నాకు బాగా గుర్తుందనమాట, చేసి చేసి. ఇంకేం వేస్తారు అందులో? సాల్ట్ కూడా వేస్తారు. మరి ఉప్పు వేయి. సో కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా 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 చాలు చాలు. మరి ఓవర్ వేసేస్తే ఉప్పు అయిపోతుంది, తినేవాళ్ళు మళ్ళీ అంతా షేప్ చేస్తారు. తగ్గించుకోవచ్చు కదా, అంటే దీనికి పట్టేసాక ఇంకా కూరగాయలు తగ్గిస్తుంది. దీన్ని తినేటప్పుడు దీనిది ఈ పీసుకి ఏదైతే పట్టుకుందో ర్యాప్ అయ్యిందో మసాలా, దాంట్లో అట్లాగే ఉండిపోతుంది. ఓకే. మరి ఇక్కడ ఈ చాకు రొయ్యని స్పెషల్గా చెప్పారు కదా, ఓన్లీ దీన్నే యూజ్ చేయాలా లేకుంటే ఏ రొయ్యలతోనైనా చుక్క కూర? అలా ఏదన్నా రొయ్యలు వేరేలో దొరికితే అవి వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొత్తదనంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను. సో ఇది ఎక్కడిది? గోదావరి వెళ్ళేటప్పుడు రాజమండ్రి లేదంటే భీమవరం, ఆ ప్రాంతాల్లో బాగా ఉంటుంది ఇది చుక్క కూర, చాకు రొయ్య. అక్కడ బాగా పండుతుంది కాబట్టి ఆ ఏరియాలో బాగా ఉంటుంది, బాగా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా చాకు రొయ్యలను బాగా ఇష్టంగా తింటుంటారు. అవునవును, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అక్కడ. చూసారా ఇప్పుడు వాటర్ వచ్చేసింది. అవునవును, వాటర్ వచ్చింది, దాంతోపాటు కొంచెం బెండ్ కూడా అయింది మనకి వేగినట్టు. సో లైట్గా మనకి ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువగా చేసుకోవచ్చు. అందులో ఉండే వాటర్ బయటకు వచ్చేస్తే అంటే మనము రొయ్యల్లో ఏదో ఒక నీసు వాసన ఉంటుంది. అవును, ఆ స్మెల్ యాంటీబయాటిక్ పసుపు వేయడం వల్ల ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయి ఆ పసుపు ర్యాప్ అవ్వడం వల్ల యాంటీబయాటిక్ అవుతుంది. కాబట్టి మంచి చక్కగా మనకు ఆ వాటర్ అంతా కూడా ఆ నీరంతా బయటకు వెళ్ళిపోతే ఫ్రెష్ రొయ్య మనకు వచ్చింది. ఓకే, చూసారు కదా ఎంత చక్కగా మనకు ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎంత చక్కగా వాటర్ అంతా అది కొత్తులు ఆడిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూసారా? అసలు రొయ్యల్లో అందరు ఏంటంటే మళ్ళీ ఉల్టా రొయ్యల్లో వాటర్ పోస్తూ ఉంటారు. మనకు ఆ పోయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా బెండ్ అయ్యి అది ఉడకడానికి సగం గ్యాస్, వాటర్ మరిగించడానికి గ్యాస్ వేస్ట్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ మనకు చక్కగా రుచికరంగా ఉంటుంది. అయిపోయినట్టే. సో వాటర్ని అంతా సైడ్ పెట్టేసి రొయ్యల్ని తీసేసుకోవాలి. చూసారు కదా, రొయ్యలు చక్కగా
అంటే ఎక్కువ కూడా మరిగించడం అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ మరిగించినా కూడా మళ్ళీ మనకు అది రబ్బర్లా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది రొయ్య. జస్ట్ వాటర్ రిలీజ్ అయ్యి తీసేసినంత సరిపోతుంది. ఈ విధంగా ఇప్పటికి నేను ఎన్నో రకరకాల రొయ్యలతో వంటలు చేసి చూపించాను. చాకు రొయ్య, ఇదైతే చాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాము, ఇందులో ఆయిల్ నూనె ఇస్తారా? వేసాయి. ఈరోజు క్రెడిట్ అంతా నీకే. రొయ్యలు అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే నీకు రొయ్యలు అంటే ఇష్టం కాబట్టి నువ్వు స్వయంగా నేనే వండుతున్నా. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. ఆయిల్ సరిపోతుందా? సరిపోతుందండి. అయితే వెల్లుల్లి రెబ్బలు ఇవ్వరా? చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు. సో దీనికి మనకి మసాలా ఏం అవసరం లేదు కదా? ఏం అవసరం లేదు. మసాలాలతో లేకుండానే వంటలు చేస్తే అది కమ్మగా ఉంటుంది. ఆనియన్స్, తరిగిన ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, రెమ్మలు. పచ్చిమిర్చి వేసాం, కారం తగ్గిస్తామా లేకుంటే కారం కూడా యాడ్? కారం కూడా వేసుకుంటాం, ఎందుకంటే రొయ్యల్లో అనగానే కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇష్టంగా. సో చాలా టైమ్స్ మీరు పేస్ట్ లాగా చేసి వేస్తూ ఉంటారు, ఎందుకంటే గ్రీన్ అక్కడ మనం ఆకుకూరను తీసుకునేటప్పుడు గ్రీన్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం పచ్చిమిర్చి వేసేసారు. పచ్చిమిర్చి వేసాను. ఓకే. అదేవిధంగా దీంట్లో కారం పౌడర్ కూడా వేస్తాం. ఇది మనము ఇది ఏంటంటే బాగా అంటే బాగా నదులలో, సముద్రాలలో, రివర్ ప్రాన్స్ అంటే బాగా భలే ఇష్టంగా కూడా తింటుంటారు రొయ్యలు అనగానే. కాకపోతే ఈ రకంగా చేసుకొని తిన్నట్టయితే ఎట్లాగో రొయ్యల పులుసు, రొయ్యల ఎగురు ఉంటాయి, కానీ బట్ ఇది ఒక రకమైన రెసిపీ, కొత్త రెసిపీ ఇది. వివాహ భోజనంలో ఎవ్రీ వీకెండ్స్ వచ్చేవరకు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ కొత్త రుచులను అతిథులకు అందించాలన్న మా టీంలో ఉన్న టీం వర్క్, కాన్ఫిడెన్స్, కొత్తది అప్డేట్ చేస్తూ ఏదైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, ఏదైతే హెల్త్కి బాగుంటుందో ఇవన్నీ కూడా అన్ని కోణంలో చూస్తూ ఒక కొత్త రెసిపీ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వివాహ భోజనంలో ఒక ఎక్స్పెరిమెంట్ నిలయం అని చెప్పొచ్చు. సో నిజంగానే టేస్ట్లు కూడాను ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఉంటేనే వచ్చే వాళ్ళు అతిథులు కూడాను కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు, కాబట్టి టేస్టీగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే ఒకటే రెసిపీ 10 రోజులు తినాలి అంటే కష్టం అనిపిస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకున్నాం. అవును. అదేవిధంగా ముందుగా ఈ చుక్క కూర నువ్వు సన్నగా తరిగిన చుక్క కూర ఉంది కదా, అది కూడా చుక్క కూర వేసాం కదా. ఈ చుక్క కూర కూడా బాగా చక్కగా మగ్గి మిక్స్ అయిపోయింది అందులో. అవును. ఇప్పుడు మనకు కొంచెం పసుపు కాస్త వేసుకోవాలా? అవును, దీంట్లోకి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా ఏమైనా వేస్తారా? వేస్తాం. కొంచెం గరం మసాలా, కొద్దిగా వాటర్ ఇవ్వరా, కొంచెం కొంచెం చూసారు కదా. ఈ కారం, గ్రీన్ అండ్ రెడ్డిష్ కలిస్తే ఒక బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ వచ్చే వరకు ఏంటంటే అది చక్కగా ఆ కమ్మటి ఫ్లేవరు, ఒక కొత్తదనం. ఓకే, మొత్తం వాటర్ వేసుకున్నాము, మొత్తం మిక్స్ అయిపోయింది. ఓకే. సో ఇలా రొయ్యలతో మనం ఎక్కువగాను మెయిన్ కోర్స్లోనే ఇది టేస్ట్ బాగుంటుంది కదా, అలానే స్నాక్ ఐటెం కూడా రొయ్యలతో ట్రై చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. ఇది స్నాక్ కమ్ ఎగురు టైప్, 2 విధాలు ఉపయోగపడుతుంది. స్నాక్గా తినొచ్చు, ఇటు నంచుకొని తినడానికి, తెల్లన్నంతో తినొచ్చు, బగారా రైస్తో తినొచ్చు, రోటీతో కూడా బాగుంటుంది. ఏ కోణంలో తిన్నా కూడా ఇది కమ్మటిగా రుచికరంగా ఉంటుంది. ఓకే, వాటర్ అంతా అయిపోయింది అందులో. దీంట్లో కొంచెము ఈ చుక్క కూర వేగిన తర్వాత కొంచెం పులుపు తగ్గుతుంది, కాబట్టి మనం దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 యాడ్ చేయాలి. ఓకే. సో అది ఆప్షనల్గా వేసుకోవచ్చా, లేదంటే టమాటో కూడా వేసుకోవచ్చు అంటారా? టమాటో వేసుకుంటే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. అచ్చా, ఓకే.
టమాటా ఏంటంటే ప్రధానంలో కూడా కూరల్లో టమాటా వాడుకుంటాం. అలా కాకుండా ఏంటంటే ఇది కొంచెం భిన్నంగా ఉండాలి, రుచి కొత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పటి డిష్లు కాబట్టి ఇవన్నీ పురాతనమైన డిష్లను మళ్ళీ వెలికి తీసే ప్రాసెస్లో మేము చేస్తున్న ఈ ప్రయోగంలో ఏదైతే మాకు ఇప్పుడు బెస్ట్ 5, బెస్ట్ 6, బెస్ట్ 10 ఉంటాయి కదా, దాంట్లో అవైతే వచ్చిన వాళ్ళలో నుంచి వచ్చిన దాన్ని నేను ఇంకా కొంచెం బెటర్మెంట్ చేస్తూ అది అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ మీ అందరికీ కూడా మేము నేర్చుకున్న విద్యను మేమే మాతోటి అంతరిస్తే బాగుంటుంది కదా, అది మీ అందరికీ కూడా ఉపయోగపడాలన్న ఒక చిన్న ఆలోచనతో ప్రేక్షకులందరికీ చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే రొయ్యలు వేసేసుకోవచ్చు కాదు, ఇప్పుడు చింతపండు గుజ్జు అన్నారు. ఇది కొంచెం బగ్గితే ఏంటంటే అది బాగా వస్తుంది. చిన్నని మంట పైన మగ్గ పెడుతున్నాను. సో మీరు అప్పుల్లో రుచులు అయితే చాలా టేస్టీ ఫుడ్, చిన్నప్పుడు మీరు తిన్న ఫుడ్ అంతా మీకు గుర్తుంటుంది కదా? 100% గుర్తుంటుంది. సో ఆ గుర్తున్న వాటిలో మీరు ఎప్పటికీ అలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది, నాకు అదే కావాలి అన్న మైండ్లో ఉన్న ఫుడ్ ఏదైనా ఉందా? ఎప్పటికీ ఫేవరెట్ ఫుడ్? నేనైతే ఎప్పటికీ చిన్నప్పుడు తిన్న దాంట్లో మా ఇంట్లో మా అమ్మ చింతపండు కారం చేసేది. చింతపండు కారం? ఉల్లిపాయ తెలుసుకొని చింతపండు కారం అంటే ఉల్లిపాయలను చింతపండును రెండు మగ్గబెట్టి మంచిగా రోట్లో వేసి నూరి రోటి పచ్చడిలాగా రోల్ పచ్చడిలాగా అది నూరి పెట్టి నిల్వ కూడా ఒక 1 వీక్ అయినా నిల్వ ఉండేది పచ్చడి. మనం పొద్దున వేస్తే సాయంత్రం పాడైపోతుంది. చింతపండు ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఉల్లిపాయలను ఫ్రై చేసి అది బాగా వేయించి నూనెలో గోలించి అది రోట్లో వేసి బాగా రోకలితో, మిక్సీలు కాదు రోకలితో, అప్పట్లో మిక్సీలు లేవు కదండి, రోకలితో దంచి అది ఇస్తే అది ఎంత చక్కటి రుచి ఉంటుండే. రైస్తో బాగుంటుంది. రొట్టె అప్పట్లో జొన్న రొట్టె, ఫేమస్ జొన్న రొట్టె అనమాట. ఆ జొన్న రొట్టెతో ఆ రైస్ కాంబినేషన్ లో నిజంగా ఇప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో మేము ఒకసారి కాశీ టూర్ వెళ్ళాము అంతా మా బ్యాచ్ అంతా. అప్పుడు ఒక రోల్ పచ్చడి మా గురూజీ వాళ్ళ వైఫ్ అనమాట, ఆమె రోల్ పచ్చడి సేమ్ మా మమ్మీ చేసినట్టుగానే అనిపించేది. ఆమె చేసి ఒక డబ్బా నిండా చేసి ఇస్తే, క్యారేజ్ చేస్తే కరెక్ట్గా 1 వీక్ పోయేసి వచ్చేదాకా తిన్నామండి. ఎంత రుచికరంగా అంటే అది మళ్ళీ నాకు ఒక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు ఆ రుచి మళ్ళీ మా గురూజీ వాళ్ళ మా మాత ద్వారా మాకు దొరికింది. అది నిజంగా చాలా రుచికరంగా ఉండేది. అంటే మరుపు ఇది తింటే చాలా బాగుంటుంది, మళ్ళీ మనకి పాత గుర్తుకొస్తున్నాయి, పాత రోజులు మర్చిపోలేం కదా అసలు. అది అట్లాగే ఉండేది. అది మళ్ళీ నాకు ఈ రోజుకైనా ఆ కారం ఉంది అంటే ఒక ముద్ద ఎక్కువ తినేస్తాను. సో మరి మాకు కూడా అలాంటి రెసిపీ ఒకసారి పరిచయం చేయండి. తప్పకుండా. నాకు ఇప్పుడు నోళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిసారి వాటర్ పోసేవాళ్ళం, కానీ ఇక్కడ చింతపండు గుజ్జును పోసి ఇప్పుడు వాటర్ అవసరం లేదా? కొద్దిగా కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా. బాస్ సూపర్. ఈసారి మీ చేయి పడ్డది కాబట్టి దాని రుచి చాలా బాగుంటుంది అవుతుంది నిజంగా. ఎందుకంటే చింతపండుతో మనం చేసుకున్నంటే నాన్ వెజ్ కాంబినేషన్ అంటే చేపల పులుసు కానివ్వండి, ఇట్లా కోడి పులుసు కానివ్వండి, ఇట్లా రొయ్యలతో చింతపండు గుజ్జు కానివ్వండి, ఏదైనా చింతపండు తగలంగానే దానికి ఒక మంచి టేస్ట్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. అవును. ఇప్పుడు మనం చుక్కకూర వేసుకున్నాము, అలానే చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాము. ఇప్పుడు మనం మగ్గబెట్టిన రొయ్యలను ఇందులో వేసుకోవాలి. టోటల్గా మనకి చక్కగా లైట్ గ్రేవీ ఉంటుందేమో కదా, మరి డ్రై ఐటమ్ లాగా కాకుండా కొంచెం గుజ్జు కూర. ఓకే, చక్కగా రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చుక్క కూర, కొంచెం కొత్తిమీర మీ చేతితోటి వేసి ఫైనల్ గా ఒక స్పూన్ నెయ్యి వేస్తే, నెయ్యి ఇందులో కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవచ్చు ఇందులో, చాలా బాగుంటుంది. అంటే నాన్ వెజ్ లో నెయ్యి అనేటప్పటికి నాకు ఓకే చాలు. అసలు ఇంకా ఇది రుచి ఉంటుందండి, అమోఘం. నిజంగా కొన్ని చూస్తేనే చెప్పేయచ్చు, మనకి ఇక్కడ టెక్స్చర్ అంతా కూడాను సూపర్గా ఉంటుందని అర్థమైపోతుంది. సూపర్. నెయ్యి వేసిన తర్వాత కమ్మదనం వచ్చేసింది, గుమగుమలు ఆడుతుంది. నిజంగా సూపర్. చుక్క కూర రొయ్యల ఎగురు రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు.
మీరు అన్నట్టు ఇది రైస్తో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, అలానే మనకి ఆ జొన్న రొట్టె అన్నారు కదా, అది కూడా మంచి కాంబినేషన్. మధ్యకాలంలో జవారీ, రాగి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అవునవును. అసలు ఇంకా మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్తాను. ఇది రాగి ముద్దతో తింటే బా సూపర్. చూసారు అసలు ఏమి మసాలా కూడా పట్టుకోకుండా గుజ్జు కూరలాగా కొంచెం గార్నిష్ చేసేసుకుంటే దాని ప్రాసెస్ ఒక్కసారి మీరు తప్పకుండా. సో చూస్తున్నారు కదా, చుక్క కూర చాకు రొయ్యలు తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. ముందుగా రొయ్యల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. రొయ్యల్లో కొంచెం స్టవ్ ఆన్ చేసేసి రొయ్యలు వేసేసి అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి అందులో వాటర్ అంతా పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరి కాసేపు ఫ్రై కానివ్వాలి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా వేసి బాగా దగ్గర వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసేసి మరి కాసేపు దగ్గర వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి కాస్త దగ్గర వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎండింగ్లో దించుదనం అనేటప్పటికి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే అవసరం చాలా అదిరిపోతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ రెడీ చేసుకుంటే చుక్క కూర చాకు రొయ్యలు రెడీ అయిపోతాయి. సో ప్రాసెస్ అయితే విన్నారు కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. సో చూస్తున్నారు కదా, చక్కగా రొయ్యల ఇగురు, చక్కగా మనకి చాకు రొయ్యలు దాంతోపాటు చుక్క కూర కాంబినేషన్తో ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తా. వావ్, చుక్క కూర మనకి లైట్గా ఎక్కువ మరీ పులుపు ఉండదు కదా, దాంతోపాటు చింతపండు గుజ్జు వేసుకున్నాము. ఎంత చక్కగా ఉంది అంటే రొయ్యల్లో మనం ఏ కాంబినేషన్ వేసుకున్నా అదిరిపోతుంది. కానీ ఈ చుక్క కూర దాంతోపాటు చింతపండు గుజ్జు వేసుకున్నాము, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా సంథింగ్ డిఫరెంట్గా. అంటే రొయ్యలు ఇప్పటివరకు ఎన్నో వెరైటీస్ చేసి ఉండొచ్చు కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. చాలా 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 బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ఫైనల్గా వేసుకున్న గీ, ఏదైతే గీ వేసుకున్నామో ఆ ఫ్లేవర్ అంటే నాన్ వెజ్ గీ రెండింటికి సెట్ అవుతుందో అనుకున్నాను, కానీ టేస్ట్ చేసేప్పుడు మాత్రం బాగా తెలుస్తుంది. చాలా 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 బాగుందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో సూపర్ యాదగిరి గారు, ఎంత చక్కగా ఉంది అంటే రొయ్యలతో ఇదివరకు మాకు చాలా వెరైటీస్ పరిచయం చేశారు, కానీ ఈ చింతపండు గుజ్జు లైట్గా వేసుకోవడం వల్ల అది చుక్కకూర కాంబినేషన్ అనేటప్పటికి ఆ రెండింటికి ఇంకా అంటే వెలబ్రేట్ అవుతుంది. అందుకని నేను ఆ చింతపండు గుజ్జు అంటే పులుపు ఉన్నా మరీ ఎక్కువగా కాదు, అలానే లైట్ గా లేదు, ఎంత ఉండాలో అంతే ఉంది. నేను ఆ గీ వేసేటప్పుడు కూడా కొంచెం అనుమానంగానే చూసాను, గీ ఏంటి నాన్ వెజ్ కాంబినేషన్ లో అనుకున్నాను, కానీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా చక్కగా వైట్ రైస్ కానీ ఉంటే మాత్రం హ్యాపీగా లాగింగ్ చేయొచ్చు. ఇంకా నాకు ఇంకా ఫుల్ రొయ్యలతో నాకు విందు అయిపోయింది, వివాహ భోజనంలో విందు చేసి పంపిస్తామండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మా కోసం కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో రకాల వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత చక్కని రెసిపీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీకు కూడా, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈరోజు మన కోసం యాదగిరి గారు పరిచయం చేస్తున్న స్పెషల్ రెసిపీ అదేనండి, చుక్క కూర చాకు రొయ్యలు. పేరుకు తగ్గట్టుగానే చాలా చాలా మంచి కాంబినేషన్, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్టుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.